హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణలో టీఎస్ ఈ పాస్ ద్వారా ఫ్రెష్ స్కాలర్షిప్ అండ్ రెన్యువల్ స్కాలర్షిప్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలో మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము. సో ఈరోజు ఎస్సీ కేటగిరీకి చెందిన వారు ఫ్రెష్ స్కాలర్షిప్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చెప్పుకోబోతున్నాం. సో ఇందుకోసం ముందుగా మనం టీఎస్ ఈ పాస్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో మనకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా స్టూడెంట్ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ అండ్ ఎస్ఎస్సి పాస్ అయిన టైప్ అంటే రెగ్యులరా ఓపెన్ అనేది సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత క్యాస్ట్ మరియు సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఆధార్ నంబరు మరియు పేరెంట్స్ మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్ యొక్క ఆధార్లో మరియు ఎస్ఎస్సిలో నేమ్ అనేది సేమ్ ఉంటేనే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, లేదంటే ఈ అప్లికేషన్ ముందుకు వెళ్ళదు. ఓకే, తర్వాత స్టూడెంట్ ఇప్పుడు ప్రెజెంట్ చదివే బోర్డు కానీ లేదా యూనివర్సిటీని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంటర్ చదివే వాళ్ళైతే బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి, అదే డిగ్రీ చదివే వాళ్ళు లేదా పీజీ చదివే వాళ్ళు అయితే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ మరియు మండల్ సెలెక్ట్ చేసుకొని కాలేజ్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఐడిని నోట్ చేసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళి స్టూడెంట్ యొక్క థంబ్ ఇంప్రెషన్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్తుంది. సో స్టూడెంట్ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్ అయిన ఇయర్, టైపు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ అయింది. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ కంటిన్యూ చేయండి అని ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేస్తే మనకి ఎప్పటిలాగే స్కాలర్షిప్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక ఇందులో ఎస్ఎస్సి డీటెయిల్స్ మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఆర్ఫన్ అయితే అనాథ అయితే ఎస్ఎన్ పెట్టాలి, లేదంటే నాన్ పెట్టాలి. తర్వాత 100 KB లోపల ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఫెచ్ చేయాల్సి ఉంటుంది. అంటే నంబర్లు వేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ లేదా కాలేజ్ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే అకాడమిక్ ఇయర్ ప్రకారం ఏ కాలేజ్లో ఏ డిస్టిక్ ఏ మండల్లో చదివారనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ని 100 KB లోపల జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేసి అప్లై ఫర్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో బ్యాంక్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ నేము మరియు బ్రాంచ్ అలాగే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఇందాక ఎంటర్ చేసిన అకాడమిక్ ఇయర్ ప్రకారం ఏ కాలేజీలో చదివారో లేదా ఏ స్కూల్లో చదివారో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రీవియస్గా పాస్ అయిన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని ఇంటరా, డిగ్రీయా లేదా ఎస్ఎస్సీ సెలెక్ట్ చేసుకొని అందులో వచ్చిన మార్క్స్, టోటల్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ప్రెజెంట్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. కేవలం డిస్టెన్స్ ఎంటర్ చేసి స్కాలర్షిప్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంట్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి ప్రెజెంట్ చదువుతున్న కాలేజ్ యొక్క బోనాఫైడ్ని అప్లోడ్ చేయాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో 100 KB లోపల ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నిటి మీద టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ డిక్లరేషన్ మీద కూడా టిక్ మార్క్ పెట్టేసి కనిపించే క్యాప్చర్ కోడ్ని యాస్టీస్గా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ మరియు అక్నాలజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రెండింటిని ప్రింట్ తీసుకొని కాలేజ్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో అర్థమైంది కదా, ఈ విధంగా ఈజీగా ఎస్సీ కేటగిరీ వారు స్కాలర్షిప్ అప్లికేషన్ మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.